రోజు మనం ప్లేట్లో భోజనం పెట్టుకొని తింటూ ఉంటాం. పండ్లు, కూరగాయలు మార్కెట్లోంచి తెచ్చుకొని ఇంట్లో తినేస్తూ ఉంటాం. విచిత్రం ఏంటంటే అసలు ఈ పండ్లు, కూరగాయలు, మనం తినే ఆహార పదార్థాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేది చాలామందికి తెలియని ఒక పరిస్థితి. ఎక్కడి నుంచి అంటే అది ఎవరు పండిస్తున్నారు, ఏ ప్రాంతంలో పండింది, దాని నాణ్యత ఏంటి, ఇట్లాంటి అంశాల గురించి చాలామంది పెద్ద పట్టించుకోరు, దాన్ని లెక్కలో కూడా తీసుకోరు. కానీ జపాన్ కంట్రీలో నిజంగా నిజంగా వాళ్ళకి ఆన్సర్ చెప్పాలి. ఒక వినూత్నమైన ప్రయోగం. ఏదైతే వస్తువు మనం సూపర్ మార్కెట్లో కొంటున్నామో దాని మీద ఒక ప్రోడక్ట్కి సంబంధించిన డీటెయిల్స్తో పాటుగా ఆ పండించిన రైతు ఫోటో, వాళ్ళ అడ్రస్, వాళ్ళకు సంబంధించిన లింక్, ఇవన్నీ కూడా దానిపైన ముద్రించడం జరుగుతుంది. ఒకసారి ఆ బార్కోడ్ కనుక మనం స్కాన్ చేస్తే ఆ పంట ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎక్కడ పండించారు, దాంట్లో వాడినటువంటి ఎరువులు ఏంటి, ఇట్లాంటి డీటెయిల్స్ అన్నీ కూడా దాంట్లో వస్తాయి. నిజంగా చాలా గొప్ప అంశం ఇది. వ్యవసాయ ఆధారిత దేశమైన మన భారతదేశంలో ఇట్లాంటిది ఇంకా అందుబాటులోకి రాలేదు, కానీ జపాన్లో మాత్రం ఇది కొనసాగుతుంది. పండించే రైతు కూడా చాలా గర్వంగా ఫీల్ అవుతాడు. తను పండించిన పంటకి డైరెక్ట్గా కస్టమర్స్తో తనకు అనుబంధం ఏర్పడడం, తన ఫోటో దానిపైన ముద్రించడం, అంటే క్వాలిటీ విషయంలో ఇంకా జాగ్రత్తలు తీసుకొని ద బెస్ట్ కల్టివేషన్ చేయాలని వాళ్ళకు ఒక ఎంకరేజ్మెంట్ లాగా, పండించే పంటలో నాణ్యతను పెంచే విధంగా రైతుకు కూడా ఒక మంచి ప్రోత్సాహకం, కొనుక్కునేటువంటి ఫార్మర్ కూడా అది ఎలా తయారవుతుంది, ఆ ప్రొడక్టివిటీ ఏంటి అనేటువంటి ఒక అవేర్నెస్ కూడా వాళ్ళకు కూడా వస్తుంది. కాబట్టి ఇది ఒక మంచి ఆలోచన అని చెప్పొచ్చు.